జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, జీఓడి. పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విశేషాలు, సనాతన ధర్మం గొప్పతనం. సనాతన ధర్మానికి దెబ్బ తగిలించేవి పాషండ మతాలు అంటారు. దానికన్నా ముఖ్యమైనది ఏమిటంటే వితంతువుల విషయంలోనండి అసలు పూజను చెయ్యొచ్చా? పూజలు అవి చెయ్యాలా అనే విషయానికి వస్తేనమ్మా ఒకటి ఆలోచించండి. ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం తీసుకోండి. ఆవిడికి వివాహం కాకముందు తాలిబొట్టు కావచ్చు, మెట్టెలు కానీ అన్ని తీసివేయాలి, అసలు బొట్టు కానీ ఇవేవి పెట్టుకోవద్దని చెప్పేది ఒక చోట. చరిత్ర మీరు తీసి చూస్తే ఆవిడ చిన్నతనంలోనే భర్త వెళ్ళిపోయారు, కానీ ఆవిడ అన్ని సౌభాగ్య చిహ్నాలు ధరించారు. ఆవిడ బలవంతంగా పూజలు చేసినంత మాత్రాన మనం చేసిన పాపాలన్నీ నశించేస్తాయా అంటే ఇప్పుడు వీడికి 100 కోట్లు వచ్చాక కొన్నిటికి కర్మని కరిగించే శక్తి, ప్రబల కర్మని కరిగించుకోవడం చాలా కష్టం. 2014లో మా నాన్నగారికి ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆయన అంత ఎత్తెగిరి కింద పడిపోయి 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయి ఇక్కడ కూడా పగిలిపోయి. అప్పటిదాకా పూజ అవన్నీ బాగానే ఉండేవి, కానీ అప్పుడు ఈ కర్మ అంటే ఏమిటి ఆ విచికిత్స మొదలైంది. ఆగస్టు 16 వెళ్ళిపోయారు 2017.